వాటి మీద క్లారిటీ కూడా రాబోయే అంటే ఇప్పుడు 6వ తేదీ క్యాబినెట్, నెక్స్ట్ క్యాబినెట్ 21 ఉంటుంది. 21వ తేదీ లోపల చేస్తుంది. ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు. ఎమ్మెల్యే గారు కూడా అడుగుతున్నారంట, మీరు మీరు ఎయిర్పోర్ట్కి తీసుకుంటా ఉన్నారు కదా, మళ్ళీ తీసుకోలేదని. మేము కూడా తొందరపడకుండా 1 బై 1 చేస్తూ వస్తున్నాం. ఫస్ట్ ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీకి పెట్టాము. అందులో కొన్ని గ్రామాలు అయితే 67% ఇచ్చారు ల్యాండ్. తర్వాత ఇప్పుడు ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, దీనికి ఇది అయిన తర్వాత యాక్చువల్గా దానికి మొదలుచుకున్నాం. లేదు లేదు, యాక్చువల్గా అంటే కొందరు నాయకులు దీన్ని రాజకీయం చేస్తున్నారు కదా, రాజకీయం చేసి అంత తీసేసుకుంటున్నారు, ఇంత తీసేసుకున్నారు, రైతుల దగ్గర లాక్కుంటున్నారని నెగటివ్ ప్రచారం చేస్తున్నారు. కాబట్టి మేము కూడా ఏంటంటే కొద్దిగా నిదానంగా జాగ్రత్తగా ముందుకు పోవడం జరుగుతుంది. ప్రాజెక్టు వారీగా 13వ తేదీ అంటే ఈ 4-5 రోజులు వర్షం కానీ రాకుండా ఉంటే జరిగే వరకు 1 వీక్లో అయిపోద్ది. వాడు 3వ తేదీ 10వ తేదీకి వాళ్ళు అయిపోయే విధంగా ప్లాన్ చేసుకున్నారు. అయిపోతే స్టీల్ బ్రిడ్జి, సీడాక్స్ రోడ్ అవుతుంది. అంతేకాకుండా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్వార్టర్స్ ఏదైతే ఉన్నాయో 9 టవర్లని ఆ రోజు జిఐడికి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సమక్షంలో హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతుంది.